అయితే రావు గారు ఇక్కడ మధ్యలో పాకిస్తాన్ ఒక బ్రోకర్ అవతారం ఎత్తి ఈ భయంకరమైన యుద్ధాన్ని ఆపాను అంటుంది. అసలు నిజంగా ఈ అమెరికా ఇరాన్ మధ్య ఈ యుద్ధాన్ని ఆపింది పాకిస్తానే అంటారా? ఎస్ అండి. ఇప్పుడు 10 అంటే ఇరాన్ ప్రతిపాదించిన ఈ 10 సీజ్ ఫైర్ పాయింట్ల మీద అమెరికా అధ్యక్షుడు కూడా మేము ఏప్రిల్ 10వ తారీఖున ఇస్లామాబాద్ వేదికగా యుఎస్ నుంచి విట్కాఫ్ తర్వాత కుజినర్ ఈ ట్రంప్ అల్లుడు లేదా జేడీ వ్యాన్స్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అమెరికా తరపున వస్తే ఇరాన్ తరపున ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరాచి నేతృత్వంలో నేషనల్ సుప్రీం కౌన్సిల్ వచ్చి డిస్కస్ చేస్తుంది. అంటే ఇస్లామాబాద్లో ఈ పీస్ డిస్కషన్ కొనసాగుతుందని వెంటనే పాకిస్తాన్ ఏమంది, ఇది మాకు యొక్క అతిపెద్ద విజయం, ఎందుకంటే మేము మీడియేటింగ్ చేస్తేనే ఈ యొక్క యుద్ధాన్ని ఆపమని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ అనేది ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ మీడియేటర్, మధ్యవర్తి, దౌత్యపరంగా మధ్యవర్తి అనే అద్భుతమైన పదాన్ని పాకిస్తాన్కి ఇక్కడ ఏ మాత్రం కూడా అప్లై చేయలేము. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు మనం ఎస్ జయశంకర్ గారు చెప్పినట్టు ఒక బ్రోకర్గా తయారైంది అనమాట. అంటే ఏంటి, పాకిస్తాన్కి ఇప్పుడు ఇరాన్ తరపున అటువైపు అమెరికా ఇజ్రాయెల్ తరపున పీస్ డిస్కషన్ చేసే అంత స్తోమత ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక మీడియేటింగ్కి ఒక కెపాసిటీ ఉండాలి. ఎవరు మళ్ళీ ఒప్పందానికి ఉల్లంఘించినా వాటిని బెదిరించే శక్తి ఉండాలి. కానీ పాకిస్తాన్ ఇజ్రాయెల్ని అమెరికాని బెదిరిస్తుందా, అదేవిధంగా ఇరాన్ బెదిరిస్తుందా? తుక్కు అయిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళకి వెనకాల ఎవరు ఉన్నారు అంటే ప్రత్యక్షంగా పాకిస్తాన్ వెనకాల ఉన్నది చైనా, పరోక్షంగా పాకిస్తాన్ వెనకాల ఉన్నది ఈ చైనా వెనకాల రష్యా అధ్యక్షుడు పుతిన్, వ్లాడిమిర్ పుతిన్, ఇండియన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంటే ఏంటి, పాకిస్తాన్ని ఒక తుక్కులాగా వాడుకున్నారంతే. కానీ వెనకాల ఉన్నది ద గ్రేట్ పవర్స్ ఇండియా, తర్వాత చైనా, అదేవిధంగా రష్యా. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇరానియన్ అఫీషియల్తో మాట్లాడడం, పెజాస్కియన్తో మాట్లాడడం, ఎస్ జయశంకర్ గారు అక్కడ అరాక్చితో ఫారిన్ మినిస్టర్తో మాట్లాడడం, చైనా ఇరానియన్ ప్రెసిడెంట్తో మాట్లాడడం, పుతిన్ ఇరానియన్ ప్రెసిడెంట్తో మాట్లాడడం వల్లే ఇరాన్ అమెరికాకి 10 పీస్ఫుల్ ప్రపోజల్స్ పెట్టి అమెరికా ఇజ్రాయెల్తో సీజ్ ఫైర్కు ఒప్పుకుంది. ఇటు ఇండియా అనేది చాలా ప్రత్యక్షంగా అసలు ఎప్పుడు కూడా కనపడదండి. ఎందుకంటే ఇండియా ఇటు ఇజ్రాయెల్ అమెరికాలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇటు చైనా రష్యాలా కూడా బయటకు కనపడదు. కానీ ఇండియా చాలా చాలా కీలక పాత్ర పోషించింది. మనం రానున్న రోజుల్లో ఇదంతా మనకి బయటకు వస్తుంది, మనం చూస్తూ ఉంటాం కూడా. ఈ విధంగా ఇండియా, రష్యా, చైనా ఈ బ్రిక్ కంట్రీస్లో చాలా కీలకమైన దేశాలు పాకిస్తాన్ను ఒప్పు అలా ముందు పెట్టేయంతే. ఎందుకు పాకిస్తాన్ పెట్టినాయి అంటే ఒకటేనండి, పాకిస్తాన్ ముందు నుంచి కూడా అక్కడ ఇస్లామిక్ దేశం, అక్కడ ఇస్లామిక్ ఉంది. తర్వాత ఇరానియన్తో బార్డర్లో ఉంది. ఇరానియన్ ఏంటంటే నేను తగుదునమ్మా అని మీడియేటింగ్గా నేను ఉంటానని ముందు వచ్చేసి ఇటు ఇజ్రాయిల్, అమెరికా, అదేవిధంగా ఇరానియన్ అఫీషియల్తో ఒక కమ్యూనికేషన్ ఛానల్ అయితే అది మెయింటైన్ చేస్తుంది. ఎందుకు పాకిస్తాన్ వచ్చిందంటే దిక్కులేని పరిస్థితుల్లో. ఎందుకంటే అమెరికా ఏం మాట్లాడుతుంది, నువ్వు భూతల దాడులు చేస్తే నీ పదాతి దళాలు, నీ యొక్క సైన్యం ఇరాన్లోకి వెళ్ళండి, మీకు 1040 కిలోమీటర్ల బౌండరీ ఉంది కాబట్టి. ఆ సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి చేస్తుంది. ఇప్పుడు ఇస్లామిక్ నాట్ అంటూ మనం ఒప్పందం చేసుకున్నాం, మా మీద ఇరాన్ అటాక్ చేస్తుంది కాబట్టి నువ్వు ఒప్పందంలో భాగంగా, సైనిక ఒప్పందం భాగంగా పాకిస్తాన్ ఇప్పుడు సౌదీ అరేబియాని రక్షించాలి ఇరాన్కి వ్యతిరేకంగా, కాబట్టి భూతల దాడులు అంటుంది. అంటే ఏంటి, ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి వచ్చేసింది. యుద్ధం ముందుకెళ్తే బాబోయ్ ఇది కాదు అని ఇది పీస్ అవతారం ఎత్తి చాలా జాగ్రత్తగా ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇటు చైనా, ఇండియా, రష్యాలో ఆల్రెడీ కమ్యూనికేషన్ ఛానల్ ఉంది కాబట్టి ఇది ఒక తుక్కు దేశం కింద దాన్ని ఉపయోగించుకున్నారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే చూడండి, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్లో పెట్టిన ఒక పోస్ట్ చూస్తే ఎవరో పంపించిన దాన్ని ఫార్వర్డ్ చేసినట్టు ఉందన్నమాట, అంతేగాని ఏమీ లేదు. తర్వాత ట్రోల్స్ వచ్చేటప్పటికి దాన్ని మళ్ళీ సవరించి ఈ ఫార్వర్డ్ చేసి అంటే డ్రాఫ్ట్ మాత్రమే. అంటే దాన్ని చూడండి పరిస్థితి ఎలా ఉందంటే పాకిస్తాన్ పైన పేపర్ మీద కనిపించే ఒక తుక్కు అనమాట. ఇటోళ్ళకి మెసెంజర్గా ఉపయోగించుకున్నాయి ఇండియా, రష్యా, చైనాలు. ఈ పవర్స్ ఒప్పిస్తేనే ఇరాన్ యుద్ధానికి సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఇరాన్తో డిస్కషన్ ఏదోలాగా యుద్ధ విరమణ మాట్లాడడం జరిగింది. ట్రంప్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా మాట్లాడుకోవడం కొన్ని రోజులుగా మనం చూసాం, కొన్ని రోజుల క్రితం. ఇప్పుడు ఈ ఇండియా కూడా అమెరికాతో పూర్తి డిస్కషన్లో ఉంది. ఎప్పుడు రష్యాతో మాట్లాడడం, ఇటు చైనాతో మాట్లాడడం అనేది ఇండియా కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ పేపర్ మీద ఉన్నదే, ఇట్స్ ఏ బ్రోకర్.
బట్ మధ్యవర్తి అనేది మీడియేటింగ్ అనే ఒక అద్భుతమైన దౌత్యం డిప్లొమాటిక్ వర్డ్ పాకిస్తాన్కి వర్తించదని దిక్కులేని పరిస్థితి. ఇప్పటికే లాక్డౌన్ వచ్చేసింది, అక్కడ 8 గంటల తర్వాత ఆఫీసులు లేవు, దారుణమైన పరిస్థితి పాకిస్తాన్ ఉంది. రక్షించుకోవడానికి మీడియేటర్ అవతారం ఎత్తింది, కానీ ఇట్స్ నాట్ ఏ మీడియేటర్. ఇండియా చాలా కీలక పాత్ర పోషించింది. రానున్న రోజుల్లో ఇది మనం చూడబోతున్నాం. ఈవెన్ చైనా కూడా ఎందుకు ఇప్పుడు ఇరాన్ ఒప్పించడానికి చైనా ఎందుకు ఒప్పుకుందంటే ఇప్పటికే ఇరాన్కి డిసైసివ్ విన్ వచ్చేసింది. తర్వాత హర్ముజ్ స్ట్రైట్ ఇరాన్ కంట్రోల్లో ఉండబోతుంది. చైనా అసలు యుద్ధం ముందు ఏంటంటే ఇరాన్ ఇలా నిలబడదాన్ని కూడా ఊహించుకోలే, కానీ ఇప్పుడు ఇరాన్ నిలబడి ఇరాన్ చైనాల మధ్య ఈ సుమారు $500 బిలియన్ కాంట్రాక్ట్ అలా ఉంటుంది. ప్రభుత్వం మార్పిడి జరగలే. రష్యా కూడా ఇప్పుడు దాకా జరిగిన యుద్ధం చాలు, అమెరికా ఓడిపోయింది కాబట్టి రష్యా కూడా ఒప్పుకుంది. ఇండియా ఏంటంటే ఇటు గల్ఫ్ దేశాలు 90 లక్షల మంది ఇండియన్స్ వెనక్కి తీసుకురానవసరం లేదు. ముందేంటంటే తటస్థంగా ఉంది, కానీ యాక్టివ్గా దిగపోతే యుద్ధం ముందుకెళ్ళేటట్టు ఉంది. ఇటు పుతిన్తో మనకి భారత ప్రధానికి సత్సంబంధాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తెర వెనుకాల చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఇటు గల్ఫ్ దేశాలతో, ఇటు ఇండియా, ఇజ్రాయిల్, అమెరికాలతో ఒక పక్కన, ఇటువైపున ఇరాన్కి వెనకాల ఉన్న రష్యా, చైనాలతో కూడా కరెక్ట్గా అన్ని సంబంధాలుగా మాట్లాడే ఒకే ఒక పవర్ ఇండియా అండి. ఇంకా వేరే ఏ దేశానికి సాధ్యం కాదప్పటి. కాబట్టి ఇండియాయే కీలక పాత్ర పోషించింది, పాకిస్తాన్ ఎంత మాత్రము కాదు. కానీ ఇండియా ఎందుకు బయటకు రాదంటే ఇండియా ఇక్కడే పాకిస్తాన్ చేసిన తప్పు అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు చూడండి మీడియేటింగ్ అని వచ్చి ఎంత ఇబ్బంది పడబోతుందంటే ఇటు టర్కీకి దూరమైంది, ఇజ్రాయిల్ ఇప్పుడు ట్విస్ట్ పెట్టింది లెబనాన్ మీద అటాక్లని, పాకిస్తాన్ ఇరుక్కుపోయింది. ఇటు చైనాకి కాస్త దూరమైంది, అనవసరంగా ఈ సౌదీ అరేబియాతో అమెరికాకి కాస్త దూరం అవడం ఇప్పుడు చైనాకి ఇష్టంలే, అది కూడా సస్పిషన్, అనుమానంతో ఉంది. ఇటు చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ దాన్ని నమ్మరు, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని పాకిస్తాన్ నమ్మరు, ఎందుకంటే చైనా ఏజెంట్కి ఇది వ్యవహరిస్తుందని. ఇరాన్ చూస్తే అనవసరంగా పాకిస్తాన్ అణ్వాయుధాలు, పాకిస్తాన్ దళాలు ఆల్మోస్ట్ ఇరాన్ మీద అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తే ఈ పాకిస్తాన్ ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాన్ దాన్ని ఊరుకోదు. ఇప్పుడు ఇజ్రాయెల్ చూస్తే పాకిస్తాన్ అణ్వాయుధాలే శత్రువులు అయిపోయినాయి. ఈ విధంగా ఇటు పాకిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయెల్కి శత్రువే, ఇరాన్కి శత్రువే. సౌదీ అరేబియా మాట వెళ్ళిన దాన్ని రక్షించడానికి వెళ్ళలేదు కాబట్టి అది కూడా నమ్మదు. చైనా అప్పుడు అమెరికాతో అంటకాగడం వల్ల చైనా నమ్మదు. అమెరికా ఇప్పుడు చైనాతో ఇది మళ్ళీ క్లోజ్ ఉండడం వల్ల అమెరికా నమ్మదు. ఏ దేశంతో కూడా సత్సంబంధాలు పెరగలేని ఒక దారుణమైన పరిస్థితికి పాకిస్తాన్ దిగజారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్కి రానున్న రోజులు ఒక హెల్ అనమాట. ఇరాన్ కంటే ఎక్కువ నరకం పాకిస్తాన్కు ఉండబోతుందండి. కాబట్టి పాకిస్తాన్ ఇట్స్ ఎ ఫూల్ అనమాట, ఒక బఫూన్ లాగా దాన్ని వాడుకున్నారు. కానీ యాక్చువల్ కీలక పాత్ర పోషించింది ఇండియానే.